నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా వీడియోస్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డే 13 అండి. నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను అనమాట. స్పెసిఫిక్గా ఇన్ని డేస్ అని ఏమనుకోలేదు. ఈరోజు మొత్తం వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, హౌ ఐ ప్రిపేర్ మై లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తానంటే యాక్చువల్గా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, హౌ ఐ ప్రిపేర్ మై లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. కానీ ఈరోజు మొత్తం కలిపి చేసేస్తున్నాను. ఇందాక చూపించాను కదండి, ఆ బాటిల్ 750 ml కంటే ఎక్కువ ఉంటుంది. ఆ బాటిల్తో వాటర్ తాగేస్తాను మార్నింగ్ లేవగానే. తర్వాత కొంచెం ఒక కప్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. కొంచెం అలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి మార్నింగే యాక్టివ్ అయిపోతాం అనమాట అలా హాట్ వాటర్ తీసుకుంటే. గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు, నేనైతే జస్ట్ వాటర్ తీసుకుంటాను. నేను రోజు మొత్తం మీద ఏదో ఒక టైంలో గ్రీన్ టీ 2 times తీసుకుంటానండి. అందుకని అలా హాట్ వాటర్ తీసుకుంటాను మార్నింగ్ లేవగానే. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి జ్యూస్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. బనానా షేక్ అయితే చేసుకున్నాను. మిల్క్ షేక్ అని చెప్దాం అనుకున్నాను, కానీ నేను మిల్క్ ఇందులో యాడ్ చేసుకోలేదండి. జస్ట్ ఒక బనానా యాడ్ చేసుకొని తర్వాత ఓట్స్ యాడ్ చేసుకున్నాను. ఇది 1 cup చిన్న కప్ ఓట్స్ తీసుకున్నాను. తర్వాత డేట్స్ యాడ్ చేసుకున్నాను కొంచెం స్వీట్నెస్ కోసం, అండ్ ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. ఇది ఫస్ట్ పేస్ట్ చేసేసి తర్వాత వాటర్ వేసేసి ఇలా షేక్ లాగా చేసుకున్నాను. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసేసుకొని తాగేసాను అనమాట. కొంతమంది షుగర్ యాడ్ చేసుకుంటారు, పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకుంటారు డేట్స్ వద్దు అనుకుంటే. నేనైతే ఓన్లీ డేట్స్ యాడ్ చేసుకున్నాను. లంచ్కి వచ్చేసి నేను మిల్లెట్స్తో రైస్ ప్రిపేర్ చేసుకుంటాను కదండి, మిల్లెట్స్ అనమాట. అందులో నా దగ్గర ఉన్న కరివేపాకు అండ్ మునగాకు పొడి అయితే వేసుకున్నాను. అది గర్ల్స్కి కానీ ఎవరికైనా చాలా మంచిదండి. ఐరన్ ఉంటుంది, కళ్ళకు కూడా చాలా మంచిది కరివేపాకు వల్ల. లైట్గా వైట్ రైస్ తీసుకున్నాను, చికెన్ పికిల్ అండ్ సొరకాయ టమాటో కర్రీ అనమాట. అది ఈరోజు నాకు ప్రొవైడ్ చేసింది అదే హాస్టల్లో, ఇంకా అదే తినేసాను. తర్వాత డిన్నర్ కొంచెం మంచిగా తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ జ్యూస్ తీసుకోలేదు కాబట్టి. వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్నవి క్యాప్సికమ్ ఉంది, క్యాబేజ్ ఉంది, టొమాటో ఉంది, క్యారెట్ ఉంది. ఇవన్నీ కలిపి నేను ఒక సాలెడ్ అయితే చేసుకున్నాను. పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇందులో, అండ్ స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి కొంచెం బాయిల్ చేసి యాడ్ చేసుకున్నాను. లైట్గా టాస్ చేసేసాను అన్నీ కలిపి. నేను ఈ రెసిపీ కావాలంటే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తానండి. నేను చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. ఇందులో లాస్ట్లో టాస్ చేసిన తర్వాత ఆలివ్ ఆయిల్తో లాస్ట్లో కీరా కూడా యాడ్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా చేసుకొని. తర్వాత దీంట్లో పెప్పర్ యాడ్ చేశాను. పెప్పర్ ఉంటాయి కదా, అవి జస్ట్ దంచి వేసాను అనమాట. కావాలంటే మీరు పౌడర్ కూడా వేసుకోవచ్చు. క్యూమిన్ అండ్ కొరియాండర్ పౌడర్ అంటే జీలకర్ర అండ్ ధనియాల పొడి 2 కలిపి ఉన్న పొడి అయితే నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, అన్ని హర్బ్స్ ఉంటాయి, చిల్లీ ఫ్లేక్స్ తప్ప అన్నీ ఉంటాయి అనమాట ఇందులో. అది యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల చాలా ఎన్హాన్స్ అవుతుందండి టేస్ట్ అనేది. యాక్చువల్గా సాలెడ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాతో నేను మీకు రెసిపీస్ చేసి చూపిస్తాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏ వెజిటేబుల్తో అయినా సరే. దింపే ముందు అంటే టాస్ చేసిన తర్వాత దింపే ముందు జస్ట్ లెమన్ యాడ్ చేసేసుకున్నానండి నేను, జస్ట్ లైట్గా ఆ ఫ్లేవర్ కోసం. మీరు కావాలంటే ఇందులో ఒక మసాలా ఉంటుందండి, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో లైట్గా హనీ యాడ్ చేసుకుంటారు చాలామంది, నేనైతే యాడ్ చేసుకోలేదు. ఆ స్వీట్నెస్ నాకు వద్దు అనిపించింది. ఇంకా అది సర్వ్ చేసేసుకొని తినేయడమే. ఇది చాలా హెల్తీ అండి. అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి ఇందులో, స్ప్రౌట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, అన్ని రకాలుగా చాలా మంచిది. మీకు కనుక రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి. నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇదైతే నా డిన్నర్ అనమాట, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. షార్ట్స్లో నేను పోస్ట్ చేయట్లేదు ఇది వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది. కొరియాండర్ కూడా యాడ్ చేసేసుకున్నానండి, చెప్పడం మర్చిపోయాను అనమాట, అందుకే చెప్తున్నాను. మంచిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా డ్రెస్సింగ్ గొప్పగా చేయొచ్చు, నట్స్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేనైతే నట్స్ యాడ్ చేసుకోలేదు. పీనట్స్ కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. మేబీ వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు ఫిట్ అవ్వడానికి. నేను అలానే ఫిట్ అవ్వడానికి మోటివేట్ అయ్యి ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.